హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా మీ అందరూ కూడా నవ సంవత్సర శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా నేను ఒక రోజు ముందే రాత్రి ఇల్లంతా కూడా శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మార్కెట్ నుండి బంతిపూలు, మామిడి కొమ్మలు కూడా తీసుకొచ్చుకున్నాను. వాటితో తోరణాలు చేసుకోవచ్చు కదా. మామిడి కొమ్మల్ని కూడా తోరణాలు చేసి పెట్టేసుకున్నాను గుమ్మాలకి. తర్వాత బంతిపూలను కూడా దండలుగా కుచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు పని చాలా ఈజీ అయిపోతుంది కదా. పండుగ రోజు హడావుడి లేకుండా ఒక రోజు ముందు రాత్రి నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే పని సులువు అయిపోతుంది కదా. తర్వాత గుమ్మాలకు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ గుమ్మాలన్నిటి కూడా అలంకరించుకోవచ్చు. చూసారు కదా, నేను ఇలాగా మెయిన్ డోర్కి, పూజా రూమ్కి, ఇంకొక పక్కన రూమ్కి కూడా నేను అన్ని మాలలు కట్టేసేసుకున్నాను, తోరణాలు కూడా కట్టేసుకున్నాను. తర్వాత నైవేద్యాల కోసం నేను దేవుడి నైవేద్యం కోసం అని చెప్పేసి భక్షాలు చేద్దామని పెసరపప్పును ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒకటి వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. అది ఉడికే లోపల మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కూడా కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను, నానుతుంది కాబట్టి. ఇలాగా బియ్యం కూడా కట్టుకుంటున్నాను పులిహోర కోసం అని చెప్పేసి. తర్వాత మనము ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి చింతపండు కూడా పక్కన నానబెట్టేసుకుంటున్నాను. ఆ రైస్ వేసుకున్నాం అనుకోండి, రైస్ మెల్లగా ఉడికిపోతుంది. ఇలాగా పప్పు కూడా ఉడికిందండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఊరికే వుడెన్ స్పూన్తో ఊరికే మెదుపుతున్నాను అంతే. ఆల్రెడీ చాలా మెత్తగా ఉడికింది. తర్వాత బెల్లాన్ని కూడా కట్ చేసుకొని మన క్వాంటిటీ అంటే ఒక పప్పుకి ఒకటి బెల్లం వేసుకున్నాను. మన ఇష్టం అండి, ఎక్కువ తీయగా తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఈలోగా అన్నం కూడా అయిపోయిందండి. ఒకటిన్నర గ్లాస్ వేసి వండాను, అందుకే చాలా పొడిగా వచ్చింది. చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత మామిడికాయ కూడా పీల్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుంటాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి, అందుకోసం కట్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని నేను అన్నంకి కలుపుతానండి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత వీటిని మొత్తం రైస్కి అంతా కూడా బాగా పట్టించాలి. అన్నం చల్లారిన తర్వాత దీనికి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత మనము పోపు వేసుకుందాం. దీనికి పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను కొన్ని. తర్వాత కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నాను ఆల్రెడీ, అది కూడా వేసేసుకొని అది కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా తీసుకొని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే తగినంత సాల్ట్, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము కలిపెట్టుకున్నటువంటి అన్నం లోపల పోపు వేసుకొని మరి బాగా కలుపుకోవాలి. కొంచెం పోపు చల్లారిన తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపెట్టుకోవాలని. అంతే అండి, మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. తర్వాత పచ్చడి కోసం ఒక కొత్త కుండ తీసుకున్నాను. అందులో మనం చింతపండు పులుసుని వేసుకొని తర్వాత బెల్లము, ఉప్పు, మిరియాల పొడి, తరిగినటువంటి మామిడికాయ ముక్కలు, కొద్దిగా వేప పువ్వు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో బెల్లం, ఉప్పు అంతా బాగా కలిసేలాగా కాసేపు కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇక తర్వాత పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా మనం పెసరపప్పుతో, దాన్ని కూడా నేను చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా ఇవి చేసి పెట్టుకుని తర్వాత మనం గోధుమ పిండి పెట్టుకొని భక్షాలు చేసుకోవచ్చు. వాటి కోసం నేను ముందుగా ఇలా రెడీ పెట్టుకున్నాను. తర్వాత ఇలా చిన్నగా గోధుమ పిండి ముద్దను కూడా తీసుకొని చేతిపైన ఒత్తుకొని మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టుకొని మనం నూనె కానీ నెయ్యి కానీ మనం ఒక కవర్ పైన వేసుకొని భక్షాలాగా ఒత్తుకోవాలండి. సైజు మన ఇష్టం అండి, మనం ఎలా తినగలుగుతా అలా చేసుకోవచ్చు. పలుచగా కానీ మందంగా కానీ మన ఇష్టం అండి అది. నేను మాత్రం మీడియంగానే చేశాను. తర్వాత ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ భక్షాలను కాల్చుకుంటున్నాను. నెయ్యి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ 2 సైడ్లు నెయ్యి వేసుకుంటూ నేను కాల్చుకుంటున్నాను. నెయ్యితో బాగుంటుందండి, భక్షాలకు మంచి టేస్ట్ వస్తుంది నెయ్యితోని. భక్షాలు కూడా రెడీ అయిపోయినండి. ఇక మన దేవుడికి నైవేద్యం పెట్టుకోవడం ఒకటే ఉందండి. ఇది మన దేవుడికి నేను తులసి దళం వేసుకొని నైవేద్యం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. వినాయకుడికి మాత్రం నార్మల్గా సపరేట్గా పెట్టుకున్నాను అండి. తర్వాత ఈరోజు వచ్చి లంచ్ ఇదే అండి మొత్తం కూడాను. మంచిగా వేడి భక్షాల పైన నెయ్యి వేసుకొని పచ్చడితో పులిహోరతో ఈరోజు లంచ్ కానిచ్చేసామండి. తర్వాత ఈవినింగ్ వచ్చి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళానండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. చాలా బాగుందండి, దర్శనం కూడా చాలా బాగా అయింది. అంతేకాదండి, ఈరోజు దేవుడి సేవ కూడా జరిగిందండి. ఆ కార్యక్రమము, పంచాంగ శ్రవణం అన్నీ కూడా అయిపోయాయండి. అన్నీ చేసుకొని నైట్ ఇంటికి వచ్చేసామండి. చాలా బాగా అనిపించింది, దేవుడి దర్శనం మొత్తం చాలా బాగా జరిగింది. అంతేకాకుండా చిన్నపిల్లలు అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారండి, అది కూడా చాలా ముచ్చటేసింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోండి.